ఈ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడాన్ని తెలుసుకుందాం. సెంటెన్స్ ఎగ్జెక్టివ్ సెంటెన్స్ ఇది. దానిలో పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా ఉంటుందో ఎలా రాయాలో తెలుసుకుందాం. ఈ యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఇక్కడ రాసుకున్నాం. అది ఒకసారి మనం చదువుకుందాం. సబ్జెక్టు, హ్యాడ్, మెయిన్, థర్డ్ ఫామ్, ఆబ్జెక్ట్ ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్లో ఈ స్ట్రక్చర్తో ఉండాలి. సబ్జెక్ట్, హ్యాడ్, మెయిన్, థర్డ్ ఫామ్, ఆబ్జెక్ట్. దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి సబ్జెక్టు, హ్యాడ్ బీను, మెయిన్, థర్డ్ ఫామ్, బై, ఆబ్జెక్ట్ ఇవి ఉండాలి. 2 ఎగ్జామ్స్ మనం ఇక్కడ రాసాము. దానిలో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి దే హ్యాడ్ పబ్లిష్డ్ ద బుక్ ఇది రాసాము. ఇది యాక్టివ్ వాయిస్. దీనికి సంబంధించి కరెక్ట్గా ఉందా లేదా సార్ చెక్ చేస్తే సబ్జెక్ట్ ఫస్ట్ వన్ ఇక్కడ దే అనే సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ రాసాము. తర్వాత మెయిన్ థర్డ్ ఫామ్, పబ్లిష్డ్ అనేటువంటి మెయిన్ థర్డ్ ఫామ్, లాస్ట్ వన్ ఆబ్జెక్ట్ ది బుక్ అనేది ఆబ్జెక్ట్. ఇది కరెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ప్రత్యేకించి పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క రూల్స్ కరెక్ట్గా ఇది ఉందని తెలుసుకుంటాం. నెక్స్ట్ దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి ఈ స్ట్రక్చర్లో మనం నోట్ చేసుకోవాలి. చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ది బుక్ అని రాసాం సబ్జెక్ట్. అయితే ఇది యాక్టివ్ వాయిస్లోని ది బుక్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ఉంది. దాన్ని మనం ది బుక్ అని రాసాము. అది ప్లేస్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ అవుతుంది. రెండవది హ్యాడ్ బీన్, ఆ హ్యాడ్ బీన్ ఇక్కడ రాసాము. దీనిలో ది బుక్ అనేది సింగులర్ కాబట్టి హ్యాడ్ బీను, తర్వాత ప్లోర్లో కాబట్టి ఇంకోటి ఏదో ఉండాలి, అలాంటిది ఏమి లేదు. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోని సబ్జెక్టు సింగులర్ అయినా ప్లోర్లో అయినా పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించి హ్యాడ్ బీనే రాయాలి. తర్వాత మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్, దాన్ని మనం పబ్లిష్డ్ రాసాము. ఇక్కడ యాక్టివ్ వాయిస్ పబ్లిష్డ్ మెయిన్ థర్డ్ ఫామ్, దాన్ని యాక్టివ్ రాసేసాం. తర్వాత బై ఉంది, ఇక్కడ బై అని ప్రిపోజిషన్ రాసేసాం. లాస్ట్లో ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇక్కడ దేం రాసాము. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. అది ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే యాక్టివ్ వాయిస్లోని స్టార్టింగ్లో ఉన్నటువంటి దే అనేటువంటిది ఇలా తీసుకొని వచ్చినట్లయితే ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మై సిస్టర్ హ్యాడ్ మేడ్ టీ, ఇది యాక్టివ్ వాయిస్. కరెక్ట్గా ఉందా లేదంటే ఫస్ట్ సబ్జెక్ట్ మై సిస్టర్ అనేది సబ్జెక్ట్. సెకండ్ హ్యాడ్ ఉందా లేదంటే ఉంది, నెక్స్ట్ హ్యాడ్. తర్వాత మెయిన్ థర్డ్ ఫామ్, ఇక్కడ మేడ్ అనేది మెయిన్ థర్డ్ ఫామ్. లాస్ట్ వన్ ఆబ్జెక్ట్, ఇక్కడ టీ అనేది ఆబ్జెక్ట్. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి సేమ్ రూల్ మనం ఫాలో అవుతాం. ఇది ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సబ్జెక్ట్ టీ అనేటువంటి సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్టివ్ వాయిస్లోని లాస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టే ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పుడు సబ్జెక్ట్ అవుతుంది. రెండు హ్యాడ్ బీన్ రాయాలి. హ్యాడ్ బీన్ అనేది రాసాం. తర్వాత మెయిన్ థర్డ్ ఫామ్, ఇది యాక్టివ్ వాయిస్లో మేడ్ అనేది ఉంది, అది మెయిన్ థర్డ్ ఫామ్. దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో కూడా యాక్టివ్గా రాసుకున్నాం. నెక్స్ట్ బై ఉంది, బై రాసుకున్నాం. లాస్ట్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్, ఇక్కడ మై సిస్టర్ అనేది దాన్ని ఆబ్జెక్ట్ కింద చూపించాం. ఇది వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు చూడండి యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లోని స్టార్టింగ్లో రాసినట్టుంది సబ్జెక్ట్ అవుతుంది. అదే ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి లాస్ట్కి వస్తుంది, దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్తూ ఉంటాం. ఒకసారి రివర్స్ చేద్దాము కొద్దిగా. ఇది యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ మార్చే విధానం. దానిలో ఎగ్జెక్టివ్ సెంటెన్స్ మోడల్ని ఎలా చేసుకోవచ్చు. ఏ టెన్స్ దీనిలో అంటే మనం తీసుకున్నది ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ని తీసుకున్నాం. దానిలో యాక్టివ్ వాయిస్ ఈ విధంగా రాయాలి. సబ్జెక్టు, హ్యాడ్, మెయిన్ థర్డ్ ఫామ్, ఆబ్జెక్ట్ అని ఉంటుంది. దానిని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి ఈ విధంగా రాయాలి. అది ఏంటంటే సబ్జెక్టు, హ్యాడ్ బీన్, మెయిన్ థర్డ్ ఫామ్, బై, ఆబ్జెక్ట్. ఈ విధంగా రాస్తే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దే హ్యాడ్ పబ్లిష్డ్ ద బుక్, దీన్ని మనం మార్చినప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి ద బుక్ హ్యాడ్ బీన్ పబ్లిష్డ్ బై దెమ్ అని రాసాం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చినట్లయితే మై సిస్టర్ హ్యాడ్ మేడ్ టీ, ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు టీ హ్యాడ్ బీన్ మేడ్ బై మై సిస్టర్. ఇది అన్ని టెన్సెస్లో కంటే చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది. ఎందుకంటే దీనికి ఇక్కడ ద బుక్ అనేటువంటిది మనం సబ్జెక్ట్ అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఇది ఎస్పెషల్లీ యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో తీసుకొచ్చినప్పుడు ఇది తప్పనిసరిగా సబ్జెక్ట్ అంటాం. ఇది సబ్జెక్ట్ అనేటువంటిది సింగులర్ అయినా హ్యాడ్ బీన్ రాస్తాం, ఒకవేళ ప్లూరల్ అయినా కూడా హ్యాడ్ బీన్ రాస్తాం. కాబట్టి చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ టీ అని ఉంది, ఇక్కడ టీ రాస్తాం, ఇది సింగులర్ హ్యాడ్ బీన్. ఒకవేళ ఇది ప్లూరల్ అయినా కూడా హ్యాడ్ బీన్ రాస్తాం. ఇక్కడ ద బుక్ అని ఉంది, హ్యాడ్ బీన్ రాసాం. ఒకవేళ ఇది ది బుక్స్ అని చెప్పినా కూడా హ్యాడ్ బీన్ రాస్తాం. కాబట్టి ఇక్కడ ప్లూరల్లా లేక సింగులర్ అనేటువంటి దానికి సంబంధం లేదు. ఒకే ఒకటి హ్యాడ్ బీన్ మాత్రమే రాస్తాం సబ్జెక్ట్ రాసిన తర్వాత. ఇది